ఏం ప్రాజెక్ట్ చేస్తున్నారు? యాక్చువల్లీ పేర్లు చెప్పొద్దు. అవునా? ఒకటైతే లీడ్‌గా ఉంది. కంగ్రాట్స్. అయితే థ్యాంక్ యూ. తర్వాత థ్యాంక్ మాకు యూ. దొరకరు స్నేహ. దొరికితే ఖచ్చితంగా వస్తా మళ్ళీ అవునా? ఐ డ్రీమ్‌కి. నాకే ఇవ్వాలి మంచిగా ష్యూర్, ష్యూర్. మంచిగా అయితే డెఫినెట్‌లీ. మళ్ళీ మనం చేయాలి మళ్ళీ యాహ్! ఇంటర్వ్యూ. ఓకే. సో, ఎన్ని మూవీస్ అంటే రఫ్‌లీ ఎన్ని ఇప్పుడా? ఒక పైప్‌లైన్ గాని 4 చేస్తున్న ఫిల్మ్స్ ప్రాజెక్ట్స్? అయితే ఉన్నాయి. అవునా? ఆ! ఓకే. చెప్పాను కదా! సడెన్‌గా ఫోనొస్తది. నచ్చితే డేట్స్ ఇవ్వాల్సొస్తది. నా హ్మ్. చేతిలో హ్మ్. ఏం లేదు. హ్మ్. మూవీ ఇండస్ట్రీలో ఒక ఫేమ్ వచ్చిన తర్వాత దాన్ని చాలా ముందుకు తీసుకెళ్ళాలన్న, లాంగ్ కెరియర్ ఉండాలన్నా చాలా కష్టం. ఏ ఫీల్డ్‌లో అయినా అవును. కష్టం. దట్ మూవీ ఫీల్డ్ ఇంకా కష్టం. అవునండి. అది ఎలా మేనేజ్ చేస్తున్నారు? ఫిల్మ్ బ్యాక్‌గ్రౌండ్ ఉందా మీకు? మా నో. పేరెంట్స్ ఇద్దరు ఎడ్యుకేషన్ హ్మ్. సైడే కదా! లైక్ ఓకే. ఏం ఎన్ చేస్తారు మీ పేరెంట్స్? డాడీ ఫినాన్స్ మేనేజర్, ఆడిటింగ్, ఓకే. టాక్సేషన్ అది. హ్మ్. మమ్మీ జాబ్ చేసేవారు. హ్మ్. ఇప్పుడు లేదు. ఓకే. మరి టీచర్. ఎవరు మీకు గైడ్‌లైన్స్ ఇక్కడంతా ఇవి చూసీగా ఎలా ఆహ్, తీసుకోవాలి ఏంటి అనేది? కొన్నిసార్లు నేను డిసైడ్ అవుతా. హ్మ్. కొన్నిసార్లు మమ్మీని అడుగుతా. ఓకే. కొన్నిసార్లు క్లోజ్‌గా ఉన్న ఫ్రెండ్స్. సిబ్లింగ్స్? సిబ్లింగ్స్? నేను ఒక్కదాన్నే. సింగిల్ చైల్డ్. యాహ్! ఓన్లీ చైల్డ్. ఓకే. యాహ్! హ్మ్. సో, ఫర్దర్‌గా మూవీస్‌లోనే ఉండాలి. ఇంకా ఇదే ఫ్యూచర్ లైక్ ఇదే హ్మ్. ప్రొఫెషనల్‌గా అని అనుకోవచ్చా? మోస్ట్‌లీ. అవునా? చాలామంది చెప్తూ ఉంటారు మనం మూవీ ఫీల్డ్‌లో ఉన్నప్పుడు ప్యారలెల్‌గా ఏదో ఒకటి చేస్తూ ఉండాలి. యాహ్! ఇన్‌కమ్ కోసం దీని మీద డిపెండ్ అవ్వద్దు అని చెప్పి. సో, మీరలా ఆల్టర్‌నేట్ ఏమైనా చేస్తున్నారా? లేదండి. ఐయామ్ ఎర్నింగ్ ప్రిటీ గుడ్. హ్మ్. బిజీ ఉన్నారు ప్రస్తుతానికైతే ఇప్పుడు.